బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన హైదరాబాద్ లో ఇవాళ హర్ ఘర్ తిరంగా యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ గోషామహల్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఆయన్ను హౌస్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. కాగా రామచంద్రరావును గృహ నిర్బంధం చేయడం సరైంది కాదని బీజేపీ నేతలు మండిపడ్డారు. తెల్లవారుజామునే పోలీసులు పెద్ద ఎత్తున మా ఇంటికి రావడం జరిగింది. మరి నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు. ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి అడిగితే పెద్దమ్మ టెంపుల్ బంజారా హిల్స్లో పెద్దమ్మ గుడి దగ్గర అక్కడ కట్టడాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత పూజలు అదే కుంకుమార్జన అది ఈరోజు ఉందని చెప్పారు. అక్కడ నేను ఒకటే మాట అడుగుతా ఉన్నాను, అక్కడ ప్రజలు స్థానికంగా కుంకుమార్జన చేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేయడం ఏంది? ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో హిందూ కార్యక్రమాలని హిందూ సంస్థలకు సంబంధించినటువంటి ఏదైనా గతివిధులని వాళ్ళు నడవనియరు, నడపాలని వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కార్పొరేటర్స్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. నన్ను పొద్దున్నే అరెస్ట్ చేశారు, కొంతమంది కార్పొరేటర్ని అరెస్ట్ చేశారని తెలిసింది. మరి కొంతమంది నాయకులను అరెస్ట్ చేశారు. బంజారా హిల్స్లో ఎవరో సంస్థ బీజేపీకి సంబంధం లేకుండా వాళ్ళు ఏదో కార్యక్రమాలు హిందూ భాగం చేస్తుంటే బీజేపీ నాయకులను అరెస్ట్ చేస్తే ఏది ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ హిందువులు సంబంధించినటువంటి ఏ కార్యక్రమైనా సంబంధించినటువంటి ఎటువంటి ఒక హక్కులైనా సరే వాళ్ళు వినియోగించుకుంటే పూర్తి అధికారం హిందువులకు ఉన్నది. కానీ దీని ద్వారా హిందువులు మన రాష్ట్రంలో పూజలు చేయొద్దు, కుంకుమార్చన చేయొద్దు, గుళ్ళ దగ్గర పోవద్దు, గుడి కట్టియొద్దు, గుడి కూలిస్తే దాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఈ రకమైన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయడంలో దీన్ని కేవలం ఒక హిందువుల ఒక అణచివేతగా భావిస్తూ నేను ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తా ఉన్నాను. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని హౌస్ అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, దాదాపు 3 వారాల కిందట షేక్పేట్ మండలం హకీంపేట్ గ్రామ పరిధి సర్వే నెంబర్ 102/1 లోని TS1/P 3/P బ్లాక్ జేవాడ్ సుమారు 12 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇది బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ 12 లోని ఎమ్మెల్యే కాలనీ కూడా ఆనుకొని ఉంది. ఈ భూమిలో సుమారు 200 గజాల విస్తరణలో పెద్దమ్మ తల్లి ఆలయం ఉంది. దాదాపు 30 ఏళ్ల నుంచి కూడా ఎన్పీటీ నగర్ కు చెందిన బస్తీవాసులు ఇక్కడ ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ వస్తున్నారు. ఆషాఢ శ్రావణ మాసాల్లో కూడా బోనాలు కూడా సమర్పిస్తూ వస్తున్నారు. గత 30 ఏళ్లుగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం ఎలాగా వాళ్ళు అమ్మవారిని ఎలా కొలుస్తారో ఇక్కడ సిమిలర్ ఈ బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ 12 వద్ద గల ఈ దేవాలయాన్ని కూడా క్రమం తప్పకుండా గత 30 ఏళ్లుగా కూడా అమ్మవారిని కొలుస్తూ వస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే దాదాపు 3 వారాల కిందటిగా, అంతకంటే ముందు 10 రోజుల కిందట కూడా ఆలయాన్ని విస్తరించేందుకు కూడా స్లాబ్ వేశారు. సమాచారం అందుకున్న ఈ షేక్పేట్ మండల రెవెన్యూ సిబ్బంది కూడా దానికంటే ముందు కొద్ది రోజుల కిందట వచ్చి ఆలయాన్ని కూడా కూల్చివేసిన విషయం తెలిసిందే. అమ్మవారి విగ్రహాన్ని వేరే చోటికి కూడా తరలించారు. ఈ మొత్తం వ్యవహారంలో కూడా ప్రభుత్వము అసలు దీనిపైన అసలు హిందువుల దేవాలయాలన్నా హిందువులకు సంబంధించిన ఆచారాల్ని ప్రభుత్వము ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా వహిస్తుందని ఆ రోజు కూడా హైదరాబాద్ 2024లో సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా నిలిచిన మాధవిలత కూడా వర్షంలో లెక్క చేయకుండా అక్కడ ఆమె నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఓవరాల్ గా ఇది ప్రభుత్వం దాదాపు 1200 కోట్ల ఆస్తి అక్కడ ఆ ప్రాపర్టీకి సంబంధించి ప్రత్యేకంగా ఈ 200 గజాల్లో ఉన్న అమ్మవారి టెంపుల్ ఎందుకు కూల్చారంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ 12 ఎకరాల స్థలం మధ్యంలో ఆలయం ఉండడంతో గుడికి వెళ్లేందుకు దారి వదిలితే సుమారు ఎకరం స్థలం దాకా కోల్పోవలసి వస్తుందని కూడా ప్రభుత్వం లెక్కగట్టిందని కూడా పదే బీజేపీ నేతలు కూడా ఆరోపించారు. పైగా ఆలయం ఉండగా ఈ భూమిని అమ్మినా కబ్జా చేసిన ప్రజల నుండి వ్యతిరేకతని విశ్లేషించినట్టు కూడా ప్రభుత్వం దీంతో ఏకంగా గుడిని కూడా కూల్చివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందంటూ కూడా పలు మంది కూడా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ భూమి విలువ దాదాపు 1200 కోట్ల రూపాయలు ఉంటుందని కూడా అధికారికంగా అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం కూడా
అంచనా వేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతము ఈ రోజు పలు హిందూ సంస్థలు అందరూ కలిసి కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. చెలో బంజారా హిల్స్ పెద్దమ్మ దేవాలయం, దమ్ముకి స్వాగతం, ధైర్యానికి సుస్వాగతం అంటూ కూడా ఈ ఉదయం 10 గంటలకి బంజారా హిల్స్ పెద్దమ్మ దేవాలయంలో కుంకుమార్చన దాదాపు వేల సంఖ్యలో తరలిరండి, హిందువుల సత్తా చూపెట్టే సమయం వచ్చింది కాబట్టి మహిళా మూర్తులు, శివసత్తులు, పోతరాజులు, జోగినీలు, యువకులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు అంటూ కూడా ఒక పోస్టర్ వెలిసింది. సో ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన బీజేపీ ప్రెసిడెంట్ ని అలాగే పలువురు కార్పొరేటర్లను కూడా ఈ రోజు ఉదయాన్నే పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుని కూడా పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపైన ఎన్ రామచంద్రరావు కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వానికి హిందువుల దేవాలయాల పట్ల కానీ, హిందువుల ఆచారాల పట్ల కానీ, అలాగే హిందువులు అనుసరించే పద్ధతుల పట్ల చులకన అని, అలాగే ఈ ప్రభుత్వము హిందువులు దేవాలయానికి వెళ్ళకూడదు, ఎలాంటి పూజలు చేయకుండా నిర్బంధించే ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా ప్రభుత్వం పైన సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును ఉదయమే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అయితే ఈ రోజు పెద్దమ్మ గుడిలో పలు హిందూ సంస్థలు అంటే వాస్తవికంగా రామచంద్రరావు కూడా చాలా క్లియర్ గా చెప్పారు, ఏదో ఒక సంస్థ ఈ పూజ ఈ కుంకుమార్చన అనేది బంజారా హిల్స్ పెద్దమ్మ గుడిలో కుంకుమార్చన చేయాలని నిర్ణయించారు. దానికి భారతీయ జనతా పార్టీ అసలు భారతీయ జనతా పార్టీ నిర్ణయం కాదు, కానీ ఒక హిందువుగా ఖచ్చితంగా అమ్మవారిని కొలుస్తాం కాబట్టి ఖచ్చితంగా మేము వెళ్లి కుంకుమార్చన చేయడంలో తప్పేంటి, ప్రభుత్వం మమ్మల్ని గృహ నిర్బంధం చేయాల్సిన అవసరం ఏంటంటూ కూడా ఆయన ప్రశ్నించారు. సో అయితే ఇది పలు హిందూ సంస్థలు తీసుకున్న నిర్ణయము, బీజేపీ పార్టీ తీసుకున్న నిర్ణయం కాదని కూడా తేల్చి చెప్పారు. అయితే దీంట్లో ప్రముఖంగా బీజేపీ నేతలు కూడా వెళ్లి, ఎందుకంటే అందరూ కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు, సో మేమందరం హిందువులము, మాకు అమ్మవారు కావాలి, మేము వెళ్లి అర్చన చేసుకోవాలని కూడా మేము నిర్ణయించామని కూడా తెలిపారు. అయితే ముందుగా అనుకున్నట్టు కొన్ని రోజుల క్రితం కూడా ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడంతో వివాదం అనేది నెలకొని ఉంది. అయితే ఇక్కడికి రామచంద్రరావు వెళ్తారనే సమాచారంతో హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు కూడా తెలుస్తోంది. మరోవైపేమో నేడు హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా సికింద్రాబాద్ గోషామాల్ నియోజకవర్గాల్లో కూడా పర్యటించాల్సి ఉంది. బీజేపీ ప్రెసిడెంట్ గా అక్కడ గోషామాల్ బీజేపీలో గతంలో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన రాజాసింగ్ కాన్స్టిట్యున్సీలో కూడా ఈ రోజు ఆయన ఎన్ రామచంద్రరావు పర్యటించాల్సి ఉంది. అయితే దీనిపైన వైస్ ప్రెసిడెంట్ గంగిడి మనోహర్ రెడ్డి కూడా అధ్యక్షుడు రామచంద్రరావుని గృహ నిర్బంధనం చేయడం సరైనది కాదంటూ కూడా ఆయన ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ప్రతిపక్ష పార్టీ నాయకులను నిర్బంధించడం మానుకోవాలని కూడా చెప్పారు. నిర్బంధాలతో కార్యక్రమాలు అడ్డుకోవాలని చూడడం దురదృష్టకరమని, గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ సర్కార్ కూడా ముందస్తులో అరెస్ట్ చేయడం పరిపాటిగా మారిందని కూడా విమర్శించారు. డెమోక్రసీలో ఇలాంటి చర్యలకు తావులేదంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఇదే విధంగా సాగితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతారంటూ కూడా హెచ్చరించారు. సో ఓవరాల్ గా ఎక్కడైతే ఈ దేవాలయం ఎప్పుడైతే కూల్చారో బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఆ రోజు నుండే కూడా దీనిపైన పెద్ద ఎత్తున హిందూ సంఘాలు అలాగే బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గి అక్కడ అమ్మవారి గుడికి కూడా స్థలాన్ని కేటాయించింది. సో ఈ నేపథ్యంలో పలువురు ఆరోపణలు కూడా చేశారు. 1200 కోట్ల ఆస్తి పైన కూడా ప్రత్యేకంగా కొంతమంది కన్ను పడిందని, ఏకంగా అడ్డొస్తే అమ్మవారి ఆలయాన్నైనా అధికారిక పార్టీ భూదాహానికి హద్దులు లేవంటూ కూడా ఆరోపణలు చేసిన విషయమే. అయితే ఈ అమ్మవారి టెంపుల్ ఎక్కడైతే కూల్చారో అది రుజువు చేస్తుందని కూడా స్థానికులు ఆరోపించారు. అయితే ఇప్పుడు ఆలయాన్ని కూల్చివేస్తే అడ్డం వస్తే అడుగులే కాదు అమ్మవారి ఆలయాన్నైనా వదిలే లేదంటూ కాంగ్రెస్ నేతలు వివరిస్తున్నారని కూడా మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం కూడా యథావిధిగా అమ్మవారికి అక్కడ గుడిని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే దీంట్లో ఈ రోజు పలు హిందూ సంస్థలు కూడా ఈ రోజు అమ్మవారికి పెద్ద ఎత్తున కుంకుమార్చన చేయాలని నిర్ణయించారు. దానిలో భాగంగా కూడా కొంతమంది బీజేపీ నేతల్ని కూడా ఆహ్వానించారు. దీనిపైన రామచంద్రరావు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు చాలా క్లారిటీ ఇచ్చారు. ఇది బీజేపీ చేపట్టిన కార్యక్రమం కాదు, ఒక ప్రైవేట్ సంస్థలు చేపట్టిన కార్యక్రమాల్లో ఖచ్చితంగా హిందూగా దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తే తప్పేంటంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సందీప్, అంటే ఈ అరెస్ట్ పై బీజేపీ నేతలు ఏమంటున్నారంటే నేతలు రామచంద్రరావు ఇంటికి తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయా?
రైట్ థ్యాంక్ యూ శ్రీచరణ్.